నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మేషరాశిలో ఉండే మొట్టమొదటిగా అశ్విని నక్షత్ర జాతకుల్ని తీసుకుందాము. ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళు ఏ కెరియర్లో ముందుకు వెళ్తారు, ఏ కెరియర్ని ఎంచుకోవాలి, వాళ్ళ అదృష్ట సంఖ్యలు, వాళ్ళ గురించి సవివరంగా ప్రతి ఒక్కళ్ళము తెలుసుకుందాము. అయితే ముందుగా వీరు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కేతు మహాదశలో జన్మిస్తారు. అంటే దానికి వాళ్ళు పుట్టే సమయానికి తప్పనిసరిగా కేతువు ఉంటాడు. అంటే కేతు మహాదశలో వీళ్ళ జన్మం జరుగుతుంది. అయితే ఈ దశ 7 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు, స్థూలకాయము, తరువాత పొడవాటి చేతులతో, చిన్ని ముక్కు, విశాలమైన కళ్ళు, చక్కని రూపవంతులుగా వీళ్ళు ఉంటారు. అంటే మనం వీళ్ళని చూడంగానే ఏమనిపిస్తుంది, ఓహో వీళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు అనమాట. అశ్విని నక్షత్రము అశ్విని దేవతల యొక్క నక్షత్రం అనమాట. అందుకని అంత అందంగా వీళ్ళు ఉంటారు. తర్వాత అందరి చేత వీళ్ళు ప్రేమించబడతారు. అంటే వీళ్ళని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. దీంతోపాటు వీళ్ళు సమర్థులు, తెలివైన వాళ్ళు, రాజగౌరవం పొందేవాళ్ళు. దీంతోపాటు వీళ్ళకి ఆభరణాలు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఆభరణాలు అంటే చాలా ప్రీతి పడతారనమాట. సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత చెడు సావాసాలు కూడా చేస్తారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఒక చిన్న లక్షణం ఉండాలి కదా, అది వీళ్ళు చాలా ఎక్కువగా చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు లోనవుతూ ఉంటారు. అయితే సాహసవంతులు, చాపల్య బుద్ధి కలిగిన వాళ్ళు. అంటే ఫికిల్డ్ మైండెడ్ అనమాట. కాసేపు ఇది కాసేపు అది, ఇది కాదు అంటే ఏది కాన్స్టెంట్గా వీళ్ళకి ఉండదు. దీంతో పాటు చాలా పీనాసి వాళ్ళు కూడా, ఏది గబుక్కున ఎవరికి ఏది ఇవ్వరన్నమాట. అదే కొంతమందికి కటి ప్రాంతంలో పుట్టుమచ్చలు కూడా కలిగి ఉంటారు. దీనితో పాటు విపరీతమైన ధోరణులు వీడికుంటాయి. అంటే ఎలా ఉంటాయంటే వీళ్ళకి అగ్రెసివ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ముందుకు దూకడము, ప్రతి వాళ్ళతోనూ పోట్లాడము, ఇలాంటి అగ్రెసివ్ నేచరు, యాటిట్యూడు, ఈగోలు కూడా కొంచెం వీళ్ళకి ఉంటాయి. దీంతో పాటు వీళ్ళ యొక్క సోదరుడు ఎవరైతే ఉంటారో, అంటే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ, వీళ్ళకి ఎప్పుడూ తరచూ అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి దురభిమానము, ఈర్ష్య అలాంటివి ఉంటాయి. అంటే వీళ్ళ నేచరు క్యారికేచర్స్ చెప్తున్నాను. వీళ్ళకి ఎప్పుడు భూముల గురించి ఆరాటము, భూములు కొనుక్కోవాలి, భూముల్ని అమ్ముతూ ఉండాలి, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన క్వాలిటీసు ఈ జాతకులకి ఉంటాయన్నమాట. తర్వాత ఇంకొక క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ ఎప్పుడూ తగాదాలాడుతుంటారు. చిన్నప్పుడే కాదు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా, వాళ్ళు తాతలు ముత్తాతలు అయినా కానీ కూడా వాళ్ళకి ఆ నేచర్ అనేది అలవాటుగా ఉండిపోతుంది అనమాట. దీంతో పాటు వీళ్ళకి విభజన చేయడం అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంటే నలుగురు కలిసి ఉంటే చూడలేని తనము, దాన్ని ఏం చేయాలి, డిస్ట్రక్షన్ చేయాలి. అంటే కుటుంబంలో నలుగురు చక్కగా ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒక పొల్ల వేసి వాళ్ళని విభజన చేసేస్తారు. అంటే డివైడ్ అండ్ రూల్గా ఉంటుంటారనమాట. తర్వాత వీళ్ళకి తొందరగా ప్రయోగ దోషాలు, దిష్టి దోషాలు తొందరగా వస్తాయి. ఎవరైనా చేతబడి లేదంటే ప్రయోగాలు ఇలాంటివి ఏవైనా చెయ్యాలి, చేసినవి అంటే చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ నక్షత్ర జాతకులకి చేస్తారు. తర్వాత ఎవరైనా చేస్తే కూడా ఈ నక్షత్ర జాతకులకి తొందరగా అంటుకునే అవకాశం కనబడుతుంది. తర్వాత ఇప్పుడు అశ్విని నక్షత్రంలో మనకి 4 పాదాలు ఉంటాయి. ఇది ఓవరాల్గా అశ్విని నక్షత్రం యొక్క గుణగణాలు. అయితే మరి 1వ పాదం వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అశ్విని నక్షత్రములో ప్రథమ పాదం వాళ్ళు కుజుడు యొక్క ప్రభావంతో ఉంటారు. కుజుడు ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. మళ్ళా ఓవరాల్గా అధిపతులు వేరు, మళ్ళా నక్షత్రాన్ని బట్టి అధిపతులు వేరు, మళ్ళా పాదాన్ని బట్టి కూడా అధిపతులు మారుతూ ఉంటారు. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందులో ఈ కుజుడి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎక్కువగా దొంగతనాలకి చెయ్యాలని అనిపించడము, లేదా అంటే అలాంటి టెండెన్సీ ఉండటము, దాంతోపాటుగా వీళ్ళు విపరీతమైన లగ్జరీస్కి అలవాటు పడ్డము, లగ్జరీస్ కోరుకోవడము, భోగలాలసులు, తరువాత యోధులు, మళ్ళీ అంత మంచివారు, మళ్ళీ అందులోనూ కూడా
యోధులు అనమాట. ఎవరైనా తెలుసు కదా, యోధులు అంటే యుద్ధం చేసేవాళ్ళు, ఆ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు. అయితే దీంతో పాటు పిసినారితనం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ ఒక 50% ఉంటే వీళ్ళకి 100 మీద ఎక్కువ ఉంటుందన్నమాట. దీంతో పాటు పరస్త్రీల మీద కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువ వ్యామోహం ఉండే అవకాశం కనబడుతుంది. చేతివాటం అంటే మనకి దొంగతనాలు చెప్తారు కదా, అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏదో ఒకటి వాళ్ళకి తీసే వరకు వాళ్ళకి ఆ క్వాలిటీ ఉంటుంది. దొంగతనం చేసే అలవాటు కూడా ఉంటుంది. అయితే రెండో పాదం వాళ్ళకి శుక్రుడిది కావడం, అంటే ఫస్ట్ పాదము కుజుడు, రెండో పాదానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు అధిపతి కావడం వల్ల ధర్మాత్ములు అవుతారు. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళందరికీ స్టాంప్ వేసేయడానికి లేదు. అందులో మనము వారి ఏ పాదమా చూసుకుని ఆ క్వాలిటీస్ని ఆపాదించుకోవాలి. శుక్రుడు అధిపతి అయిన వాళ్ళకి తేజోవంతులు అవుతారు, ధర్మాత్ములు అవుతారు, ధనము, ధాన్యము, సంపద, ఆరోగ్యము కలిగిన వాళ్ళే ఉంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ మీకు కనబడితే మీరు అశ్విని నక్షత్రం రెండో పాదంగా గుర్తించాలి. మీ పెద్దవాళ్ళు రాయలేదనో చేయలేదనో అని అనుకోకుండా ఈ నేను చెప్పిన క్వాలిటీస్ కనపడ్డ వాళ్ళు స్థిరంగా అశ్విని నక్షత్రం రెండో పాదము, అశ్విని నక్షత్రం ఒకటో పాదము అలాగా చూసుకోండి. తరువాత మూడో పాదంలో జన్మించిన వాళ్ళు బుధుడి యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. ఈ బుధుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వైభవోపేతంగా, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి గోల్డ్ స్పూన్ అంటుంటాం కదా, అలా ఉంటారు. విపరీతమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు, యుద్ధాల్లో గెలుపొందుతారు. అది బార్డర్లో ఉన్న యుద్ధాలు కావచ్చు, మన నిత్య జీవితంలో సామాజికంగా ఉన్న యుద్ధాలు కావచ్చు. ప్రతి చోట యుద్ధాలు కామన్ కదా, అది కొన్ని తెలిసి కొన్ని తెలియక. జాబ్ చేసే వాళ్ళ మధ్యలో కూడా యుద్ధాలు ఉంటాయి. ప్రతి ప్రొఫెషన్లోనూ యుద్ధాలు కామన్. అంటే సైనికులు ఉంటారు, శత్రువులు ఉంటారు. అలాగే నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు చంద్రుడి యొక్క అంశతో ఉన్నవాళ్ళు. ఈ చంద్రుడి అంశతో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే డివోషనల్గా ఎక్కువ ఉంటారు. పూజలు చేసుకోవడము, దేవుణ్ణి నమ్మడము, జ్యోతిషాన్ని నమ్మడము, గురువులను గౌరవించుకోవడము, ప్రతి నిత్యము దానము, ధర్మము, సేవ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉంటుంది. దీంతో పాటు ఎక్కువగా ధర్మాచరణలోనూ నిమగ్నమై ఉంటారు. పాపభీతి కలిగి ఉంటారు. మోసం చేయడం ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నాలుగో పాదంగా ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పరిగణలోకి వస్తారు. అయితే మరి ఒక విశేషము వీళ్ళలో ఏముంటుంది అంటే నాలుగో పుట్టిన వాళ్ళకు ధైర్యము, సాహసము, ముక్కుసూటితనము. ఏదైనా తప్పు ఉందంటే మొహం మీద చెప్పేస్తారు ఇది తప్పు అని. అలా తప్పు అని చెప్పడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ చెప్పే లక్షణము వీళ్ళది. తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక వీళ్ళు రాసినట్టయితే, ఇందులో ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏదైనా కాంపిటీషన్ అవ్వచ్చు, అంటే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారులు కానీ, ప్రతి ఒక్క రంగంలోనూ మనకి కాంపిటీషన్ ఉంటుంది కదా. ఈ కాంపిటీషన్ని వీళ్ళు గెలిచి తీరుతారు, తప్పనిసరిగా గెలుస్తారు. అంటే వీళ్ళ ముందు ఎవరు నిలబడలేరు. దానితో పాటు స్వయం సమృద్ధి, అంటే వీళ్ళెవరు డిపెండెంట్స్ కాదు, వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క అంటే కెపాసిటీని వాళ్ళు సస్టైన్ అయ్యే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు, సహాయ సహకారాలు ఇస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వడం కానీ, దాన ధర్మాలు కానీ, ఎవరైనా బాధలో ఉన్నారంటే ఓదార్చడం కానీ, ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు అశ్విని నక్షత్రంలో నాలుగవ పాదంలో చంద్రాంశతో పుట్టిన వాళ్ళు. దీంతో పాటు వీరు ఏ పని చేయాలన్నా పదండి నేను ముందుకు వస్తాను అని ముందుకు నడిచేవాళ్ళు, నడిపించేవాళ్ళు కూడా. దీంతో పాటు కొంతకాలం వీళ్ళకి ఏమవుతుందంటే అసమర్థత ఒక్కొక్కసారి. ఎందువల్ల అంటే చంద్రుడు యొక్క కళలు మారుతూ ఉంటాయి. 15 రోజులు అగ్రెసివ్గా విశేషంగా ఉంటాడు చంద్రుడు, మరో 15 రోజులు క్షీణతతో కలిగి ఉంటాడు. ఎప్పుడైతే క్షీణతతో కలిగి ఉన్న చంద్రుడి యొక్క లక్షణాలు ఉన్న వాళ్లకు, అంటే ఈ అంశలో పుట్టిన వాళ్లకు ఒక్కొక్కసారి నేనేమీ చేయలేను, నిరాశ, నిస్పృహ పడతారు. కానీ మళ్ళా వాళ్ళ దశ మారేటప్పటికీ వీళ్ళు మళ్ళీ యథావిధిగా ఉండబోతుంటారు. అయితే వీళ్ళలో దూకుడుతనము, మొండి పట్టుదల, ఆ పని మొదలు పెట్టామంటే తప్పనిసరిగా చేయవలసిందే, టైం అంటే టైము, సిస్టమేటిక్గా వీళ్ళు ఉండబోతారు. అయితే సులభంగా వీళ్ళు తొందరగా నిరాశ పడిపోతారు.
ఏ పనైనా అవ్వలేదు అంటే వెంటనే వీళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అసంతృప్తి కూడా వీళ్ళలో, అంటే గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మరి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా. వీళ్ళకి ఎంత మీరు చేసినా, ఎంత ధనధాన్యాలు ఇచ్చినా, సపోజ్ మీ ఫ్రెండ్సే ఉన్నారు, మీ పిల్లలే ఉన్నారు, మీరు ఎన్ని కొనిపెట్టినా సరే ఏదో ఒక నిరాశ. బాగుందా అని అడిగారనుకోండి, ఏదో ఉందిలే అంటారే తప్ప దాన్ని ఫీల్ అయ్యే అవకాశం వీళ్ళకి ఉండదన్నమాట. అంటే అంత అంటే ఎదుటి వాళ్ళ యొక్క మనసుని తెలుసుకుని వారి ఫీల్ని వీళ్ళు తీసుకోలేని తనం ఉంటుంది. అసంతృప్తితోనే ఎప్పుడు ఎంత హై ఉన్నా సరే డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతూ ఉంటారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో రావాలి అన్నట్టు. తర్వాత తొందరపాటు కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ బ్యాడ్ క్వాలిటీస్ అనమాట. తొందరపడి చేసేస్తారు, తర్వాత బాధపడతారు. సో ఆ తొందరపాటు లక్షణం కూడా ఈ 4వ పాదంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఎలాంటి, అంటే ఇప్పటి వరకు లక్షణాలు చూసుకున్నాము, వీళ్ళకి ఎలాంటి అంటే బలాలు బలహీనతలు ఉంటాయి అంటే కనుక వీళ్ళకి ఎక్కువగా అగ్ని భయం ఉంటుంది. ఫైర్ చూస్తే భయపడుతూ ఉంటారు. తర్వాత 3వ ఏడు అంటే మీరు గమనించుకోండి, 3 ఏళ్లకి వాళ్ళకి కడుపుకు సంబంధించిన ఏదో ఒక వ్యాధి వచ్చే ఉంటుంది, అది చిన్నతనంలో. తర్వాత 5వ ఏట మీరు ఇవి చాలా గుర్తుపెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి, లేదా 1-2 సార్లు ఈ వీడియోని చూసుకొని దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. 3వ ఏట కడుపుకు సంబంధించింది, 5వ ఏట కళ్ళకు సంబంధించి, 6వ ఏట ధనాన్ని పోగొట్టుకునే అవకాశము, 10వ ఏట లేదా 20వ ఏట మేహ రోగానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత 21వ సంవత్సరం నుంచి అపమృత్యు భయము, అంటే చనిపోతామేమో ఇలాగా, అంటే మృత్యువుకు సంబంధించిన భయాందోళనలు వీళ్ళకి 21వ సంవత్సరం నుంచి ఏర్పడతాయి. తర్వాత 24వ సంవత్సరంలోకి ఈ అశ్విని నక్షత్ర జాతకులు వచ్చినప్పుడు దొంగల వలన, మృగాల వలన భయపడ్డము, బాధించబడ్డం జరుగుతుంది. అంటే మృగాలు అంటే ఫారెస్ట్ ఏరియాల్లో ఉండేవాళ్ళు జంతువుల బారిన పడ్డము, లేదంటే జనసామాన్యంలో ఉండేవాళ్ళు పాముల కాటుకు కానీ, లేదంటే కుక్కల కాటుకు కానీ, లేదా పిల్లులు కరవడము, ఇట్లాగా ఏదైనా ఒక మృగం చేత బాధించబడే అవకాశము, మృగాల వల్ల భయాందోళనలు కలిగే అవకాశము కనబడుతుంది. 40 అంటే వాళ్ళకి 40వ ఏట 40 ఏళ్ళు వచ్చేటప్పటికి పునఃమారక ప్రమాదము, అంటే గండాలు అంటారు కదా, 47 వచ్చేటప్పటికి పెద్ద గండము వచ్చి ఆ గండాన్ని తప్పించుకుంటే 76 ఏళ్ళు బతుకుతారు. తప్పించుకోలేని పరిస్థితిలో 40 ఏళ్లకే వాళ్ళకి ఆయువు తీరే అవకాశము కనపడుతోంది. అయితే ఇది ఆయుర్దాయంతో ఆ గండాన్ని, అంటే 40 ఏళ్ళకి వాళ్ళు గండం తప్పించుకుంటే 76 ఏళ్ళు బతుకుతారు. అది అవకాశం లేని పక్షంలో 40 ఏళ్లకు వాళ్ళకి పునఃమారకము అంటారు దీన్ని. ఇవి వాళ్ళ యొక్క ఆ దశల్లో జరిగే అవకాశాలు. తర్వాత అంటే వీళ్ళకి డేంజర్ ఇయర్స్ కూడా మీకు చెప్తున్నాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. డేంజర్ అంటే ప్రమాదకరమైన సంవత్సరాలు. ఒక వ్యక్తికి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్న వ్యక్తి 1వ సంవత్సరము, 3వ సంవత్సరము, 5, 6, 10, 20, 21, 24, 40 ఈ సంవత్సరాలు వాళ్ళకి ప్రమాదకరమైనవి. ఈ సంవత్సరాల్లో మీరుంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మరీ చెప్తున్నాను. తర్వాత వీరు ఏ తిథి, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఏవి కలిసి వచ్చే తిథి, ఏ వారాలు అనేది కూడా వివరంగా చెప్తున్నాను. మీకు కలిసి వచ్చే తిథి సప్తమి, దశమి, త్రయోదశి. ఈ సమయాల్లో మీరు ఏదైనా మంచి పనులు చేయాలన్నా, ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా మీకు లైఫ్ లాంగ్ కలిసి వచ్చే తిథులు ఇవన్నమాట. మీకు కలిసి వచ్చే వారాలు ఆదివారము, గురువారము, శుక్రవారము. ఈ వారాలు చూసుకొని ఆ తిథుల్లో మీరు కనుక ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు కలిసి వచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే కనుక 18వ ఏట 20, 26, 29, 36, 42, 47, 50, 56 ఈ సంవత్సరాలు. అంటే మీకు ఈ వయసు వచ్చేటప్పటికి మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత మీకు కలిసి వచ్చే నక్షత్రం మాత్రము ఒకే ఒక నక్షత్రము
శతభిష నక్షత్రము. మీరు ఏ పనులు చేసుకోవాలన్నా ఇవి జాగ్రత్తలో చూసుకుని ఆ సమయంలో శతభిష నక్షత్రంలో కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 7. మీరు ఏం మొదలు పెట్టాలన్నా 1 వచ్చేటట్టు చూసుకోండి. 1, 10, తర్వాత 19 ఇలాగ కలిసి వచ్చే సంఖ్యలు చూసుకోండి. దీంతో పాటు 7వ సంఖ్య కూడా మీకు కలిసి వస్తుంది. సింగిల్ నెంబర్ 7 కానీ లేదా 16 కానీ ఇలాగ వచ్చే సంఖ్యలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. తరువాత మీకు కలిసి వచ్చే రంగులు కూడా తెలియాలి కదా. తెలుపు రంగు, గోధుమ రంగు మీకు పర్ఫెక్ట్గా కలిసి వస్తుంది. ఏ పని చేసుకున్నా ఇవి సెలెక్ట్ చేసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీరు ఏ రంగు అంటే జెమ్స్ అంటే రత్నధారణ చెయ్యాలి అనే సందేహం కూడా మీకు రావచ్చు. అది కూడా చెప్తున్నాను. వైఢూర్యము అంటే క్యాటై, పిల్లి కన్ను అంటారు కదా, ఆ రత్నాన్ని లైఫ్ టైము పెట్టుకునే ఏర్పాటు చేసుకోండి. తరువాత ఏ రంగు అంటే ఏ రుద్రాక్ష ధరించాలి అంటే కనుక మీకు సప్తముఖి రుద్రాక్ష విశేషంగా కలిసి వస్తుంది. అయితే మీకు కలిసి వచ్చే దిక్కు ఉత్తర దిక్కు మీకు కలిసి వస్తుంది. అంటే మీరు ఉత్తర దిక్కు కూర్చుని ఏ పని చేయాలన్నా లేదా ఉత్తర దిక్కులో ఇల్లు తీసుకోవాలన్నా ఏ పని చేసినా మీరు స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఉండేటప్పుడు కానీ ఉత్తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేసుకోండి. అయితే వీళ్ళు ఏమి చదవాలి ఇప్పుడు మీకు అన్నీ క్లియర్గా చెప్పాను. మరి ఈ నక్షత్ర జాతకులు ఏం చదువుకోవాలి, ఏ విద్య చదివితే వీళ్ళు రాణిస్తారు అంటే ఏదో చదివేస్తున్నామని కాకుండా నేను చెప్పే ఈ అంశాలను రాసుకోవడం కానీ మళ్ళా చూసుకోవడం కానీ చేసుకోండి. ఇంజనీరింగ్ కలిసి వస్తుంది, అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్సు, సివిల్, కెమికల్ రంగము, ఆర్ట్స్, లా, మ్యాథమెటిక్సు, జువాలజీ, బోటనీ దీనికి సంబంధించిన చదువులు మీరు చదివితే కనుక టాప్ ర్యాంకులో టాప్ లెవెల్లో ఉండబోతారు. అయితే మరి మీకు హెల్త్ పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక మీకు థ్రాంబోసిస్ అనేది తరచూ వస్తూ ఉంటుంది. మూర్ఛ, తలకు ఎక్కువ గాయాలు తగులుతూ ఉంటాయి, ఎక్కువగా స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు స్పామ్స్ అంటారు కదా, అవి ఎక్కువగా క్రాంపుల్ లాంటివి అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమంది కోమాలోకి ఏ చిన్నది దెబ్బ తగిలినా లేదా చిన్న యాక్సిడెంట్ జరిగినా తరచూ కోమాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మలేరియా ఉంటుంది, తర్వాత టాన్సిల్స్ ఉంటాయి, స్మాల్ పాక్స్, తలకు సంబంధించి న్యూరాలజియా, తర్వాత సెరిబ్రల్ హెమరేజు, తర్వాత బెల్స్ పాల్సీ, మెనింజైటిస్ ఈ అనారోగ్య సూచనలు ఉండబోతున్నాయి. జాగ్రత్తగా అలాంటివి ఏవైనా మీకు కనిపించినప్పుడు తక్షణమే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ముందుగా తెలిసింది కాబట్టి దానికి సంబంధించినవి మీరు ఇప్పుడే బాధపడుతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించుకొని దానికి తగిన పరిష్కారాలు తెలుసుకోండి. మేషరాశిలో మనము అశ్విని నక్షత్రం గురించి తెలుసుకున్నాము. తదుపరి భరణి నక్షత్రము. ఈ నక్షత్రంలో శని భగవానుడు మీ యొక్క కర్మగృహంలో అంటే కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో మీకు అంటే ఉద్యోగస్తులైతే చిన్న చిన్న మార్పులు, స్థానచలనాలు జరిగే అవకాశం ఉంది. ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా భరించే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు మీ వ్యక్తిగత వృత్తిలో కొంచెం మెరుగుదనం అనేది కనిపిస్తుంది. గతంలో మీరు ఏదైనా ఒడిదుడుకులు కానీ లేదా ఇబ్బందులు కానీ పడి ఉంటే ఈ భరణి నక్షత్రం వారికి ఈ సమయంలో అంటే శని భగవానుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు, చెడు ఇస్తాడు. అయితే దానిలో భాగంగా ఇప్పుడు వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే భరణి నక్షత్రం వారు మీనరాశిలో శని సంచారంలో కొన్ని సవాళ్ళు, ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు. అయితే ఆ ఛాలెంజెస్ ఒక్కొక్క రంగంలో ఉండే వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాము. ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి శని భగవానుడు ఎలాంటి ఆటంకాలు కలిగిస్తున్నాడు అంటే ఉద్యోగస్తులకు స్థానచలనాలు ఇవ్వడము, ప్రమోషన్స్ వచ్చేవి ఆగిపోవడము, తర్వాత ఏరియర్స్ అడ్డుకుండడము, మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి, మీ సహోద్యోగులు మీ పై అధికారులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతుంది. దీంతోపాటు మీరు చేసే పనుల్లో కొంత నెగ్లిజెన్స్తోనూ అంటే మీ కొంత స్వయంకృతాపరాధము మరికొంత మీ గ్రహ ప్రభావము అవుతుంది. గ్రహ ప్రభావాన్ని మార్చుకోలేనప్పటికీ శని ప్రభావాన్ని అంటే మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అంటే ఇర్రెగ్యులర్గా మీ పనులు చేయలేక అంటే
టైంకి మీ పనులు చేయలేకపోవడము, ఇర్రెగ్యులర్గా మీ వృత్తి వ్యాపారాలకు అటెండ్ అవ్వడము, నెగ్లిజెన్సు, తర్వాత నిర్లక్ష్య ధోరణి, ఇలాంటివి కొన్ని కొన్ని మీరు స్వయంకృతంగా చేసుకునే తప్పిదాల వల్ల కొంత మీకు ఆటంకాలు, బాధలు, ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ వ్యాపారంలో మీ అంటే కాంపిటీటర్స్ అంటాం కదా, మీ ఎదురుకుండా ఉన్న వ్యాపారులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడము, మీ వ్యాపారం నడవకుండా చేయటము, మీ ఉద్యోగస్తులను వారు తీసుకునే ప్రయత్నం చేయడము, దీనితో పాటు మీకొచ్చే అవకాశాలు వారు తీసుకోవడము, మీరు బై మిస్టేక్ అంటే తెలిసి కానీ తెలియక కానీ మీరు ఆ అవకాశాలను మీ వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు తీసుకోబోయే నిర్ణయాలలో కానీ కొంత తప్పిదాలు జరిగి ఆ ఇంపాక్ట్ మీ వ్యాపారానికి తగిలే అవకాశం కనబడుతోంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు పెట్టడానికి లేదా అంటే విస్తరణ చేసుకోవడానికి చాలా ఆలోచించి మీ శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలు తీసుకుని కనుక చేసినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ శని ప్రభావానికి మనం చేయవలసిన పరిహారాలు అవి నేను తప్పకుండా వివరిస్తాను. మీరు చేయవలసిన పని మాత్రము జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని నడుపుకునే ప్రయత్నం చేయండి. ఎవరి మాటలు మీరు వినకుండా మీకు తోచినది, దీంతో పాటు మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకుని తప్పనిసరిగా ముందడుగు వేయండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక చాలా అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే విపరీతమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అది టాప్ టు బాటము అంటే తల నుంచి పాదాల వరకు కూడా ప్రతి భాగంలోనూ మీకు అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మరి ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఈ శని సంచారం వల్ల మీకు కొన్ని ఆలస్యం అవ్వడము, మీరు ఏ పని తలపెట్టినా పోస్ట్ పోన్ అవ్వడము, ఆలస్యం అవ్వడము, విఘ్నం కలగడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో గొడవలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు మీరు ఇష్టపడ్డ వాళ్ళు కూడా మిమ్మల్ని చీ అనే అవకాశము, మిమ్మల్ని దూరం పెట్టే అవకాశము కనపడుతోంది. సంయమనం పాటించండి. అది వాళ్ళ తప్పు కాదు, మీ తప్పే కాబట్టి సంయమనం పాటించుకోండి. వాళ్ళ మీద తిరగబడ్డము అలాంటి పనులు ఈ శని సంచారంలో చేస్తే కనుక మరిన్ని తీవ్రమైన పరిణామాలు మీరు అనుభవించవలసి వస్తుంది. ఒక దగ్గర 10 అనుభవించాల్సి వస్తుంది, ఒక తప్పుకి 10 బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తర్వాత మరి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, సవాళ్ళు చూశారు, అనారోగ్యాలు చూశారు, మరి మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. అంటే బంధువులతోనూ మిత్రులతోనూ మాటను జాగ్రత్తగా వాడుకోండి. అగ్రెసివ్ నేచరు, వాళ్ళు ఏదో అన్నారని మీరు 10 అనేస్తే పూర్తిగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓ ఇది మన తప్పే కదా, సరే సర్దుకుందాము అనే సర్దుబాటు ధోరణిని కనుక ఇటు కుటుంబంలోనూ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కనుక మీరు పెంచుకున్నట్టయితే కొంత మీకు బలం కలిగే అవకాశం ఉంది. దీంతోపాటు పని వెనక్కి వెళుతోంది కదా అని మీరు వెనక్కి వెళ్ళిపోతే ఆ పని ఎప్పటికీ జరగదు. ఆ పనిని మీరు ముందుకు వెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తేనే తప్ప, పని మీద శ్రద్ధ పెడితేనే తప్ప మీకు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోండి. అయితే మీరు చేయవలసిన ప్రప్రథమైన పని కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకోండి. మీకు నోటి దురుసుతనం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసే చోట కానీ లేదా అంటే మీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కళ్ళ మీద నోటిని దురుసుగా వాడడం వల్ల అది మీకు నష్టం అవుతుంది కానీ ఎదుటివాడికి ఏమాత్రము నష్టం ఉండదు. కొంత మీరు చేసుకున్న తప్పులు, కొంత శని భగవానుడు ఇచ్చే తప్పులు కాబట్టి ఆ తప్పులు, భగవంతుడు ఇచ్చిన తప్పుల్ని మీరు ఒప్పులుగా మార్చుకొని మీ యొక్క క్రమశిక్షణ జీవితాన్ని కనుక అలవాటు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇక కుటుంబం దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీరు ఎక్కువగా భార్య సంపాదన మీద, భార్య మీద ఆధారపడిపోవడము లేదా ఎదుటి వ్యక్తుల మీద, అన్నదమ్ముల మీద, తల్లిదండ్రుల మీద మీరు ఎదిగినా కానీ మీరు వాళ్ళ మీదే ఆధారపడిపోవడం వల్ల దానివల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎటుతిరిగి ఎటొచ్చి మీరు చేతకాని వారిగా మీ కుటుంబంలోనూ మీ బంధువుల్లోనూ మీ ఫ్రెండ్స్లోనూ కూడా చేతకాని వాడు అన్న ముద్ర తెచ్చుకునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా సంయమనంతో మీరు ఉండవలసిన సమయం ఇది. మీకు భార్య వల్ల కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ
ఆవిడ మీద ఆధారపడిపోకండి. ఆవిడ వల్ల కలిసి రావడం వేరు, మీరు పూర్తిగా ఆవిడ మీద ఆధారపడడం వేరు. ఆ ఆధారపడే తత్వాన్ని మీరు చాలా తగ్గించుకుంటే మంచిది. అయితే వీరికి ఎక్కువగా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. ఏ భరణి నక్షత్రంలో ఉన్న వాళ్ళని ఎవరిని చూసుకున్నా సరే, మొదటగా కానీ లేకపోతే రెండో సంతానం కానీ మూడో సంతానం కానీ స్త్రీయే కంపల్సరీగా మీకు ఉంటుంది. దాంతోపాటు మీరు స్త్రీ సంతానం మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు, ప్రేమను కూడా కలిగి ఉంటారు. భరణి నక్షత్రంలో ముఖ్యంగా 4వ పాదంలో కుజుడు ఉంటాడు కాబట్టి ఈ కుజుడు వ్యక్తిత్వాన్ని ఒక విలక్షణమైన పద్ధతిలోకి తీసుకువెళ్తాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నేను ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే, నన్నెవరు ఏమీ చేయలేరు, ఈ ధోరణికి వెళ్తే నష్టపోయేది మీరే. జాగ్రత్తలు తీసుకోండి. అయితే భరణి నక్షత్రం గురించి మరికొన్ని విశేషాలు ఏంటంటే, ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి కొంచెం భోగలాలసలను, పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా ఉంటాయి, తగ్గించుకోండి. భరణి నక్షత్రంలో నవాంశ వివరాలు కూడా మీకు ఇస్తున్నాను. మొదటి పాదం మేషరాశికి చెందుతుంది. భరణి నక్షత్రంలో 2వ పాదం కన్యారాశికి, 3వ పాదం మళ్ళా తిరిగి మేషరాశికి, 4వ పాదం వృశ్చిక రాశికి చెందుతుంది. అయితే ఈ భరణి నక్షత్రంలో మేషరాశి అనగా 1వ పాదంలో పుట్టిన వాళ్లకు సూర్యుడు మేషరాశిలో సంచారం చేసే సమయంలో మాత్రమే వీరికి విశేషంగా కలిసి వస్తుంది. మిగతా సమయంలో అంటే 1వ పాదం వారికి 3వ పాదం వారికి ఎప్పుడైతే సూర్యుడు మీ రాశిలో సంచారం చేసినప్పుడు మాత్రమే మీకు బాగా కలిసి వస్తుంది. అది ఎప్పుడెప్పుడు అంటే సూర్యుడి గమనము ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. మొదటి నెల మేషరాశి అంటే ఇప్పుడు మనకి జరుగుతున్న సమయం అనమాట. ఏప్రిల్ 14 నుంచి మే 23 వరకు సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో 1వ పాదంలో ఉన్నవారు 3వ పాదంలో ఉన్నవారికి ఎంత శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రవి అనుగ్రహం వల్ల మీరు దాన్ని దాటేస్తారు. ఎప్పుడెప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడెప్పుడు మేషరాశిలోకి సూర్యుడు వస్తాడో అప్పుడు మీకు ఉజ్వలంగా భవిష్యత్తు ఉంటుంటుంది. తర్వాత మీకు కలిసి వచ్చే తారలు, వాటి యొక్క ఫలితాలను కూడా చెప్తున్నాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీది జన్మతారలో ఉన్నప్పుడు భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ ఈ తారలు ఆ సమయంలో మీకు ఎక్కువగా అంటే ఈ నక్షత్రం వచ్చినప్పుడు మీ సొంత నక్షత్రము, పూర్వ ఫల్గుణి నక్షత్రం వచ్చినప్పుడు, పూర్వాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు కనుక మీరు క్యాలెండర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. మీరు గమనించుకునే ఉంటారు, ఒక్కొక్క రోజు మనకి చాలా అలసట అయిపోతుంది, చాలా శ్రమ పడుతున్నాము అని అనుకుంటారు. అది మనకి తెలియకుండా ఇండైరెక్ట్గా ఇది ఆంతర్యం అన్నమాట. ఆ నక్షత్ర జాతకులకు ఆ నక్షత్రంలో ఆయా నక్షత్రాల్లో విపరీతమైన శ్రమను పొందుతూ ఉంటారు. తరువాత తార మీకు సంపదని ఇచ్చే తారలు చూద్దాం. శరీర శ్రమని ఇచ్చే తారలు ఇవి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు సంపదలు ఇచ్చే తారలు కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ అంటే ఉత్తరాత్రయ ద్వయము అంటారు. ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రము. ఈ సమయంలో కనుక మీరు ఏ పనులు చేసుకున్నా విశేషమైన ధనలాభము. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, లేదా వ్యవసాయదారులకు కానీ, ఈ రాశిలో ఉండే ఈ నక్షత్రంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ నక్షత్రాలను చూసుకుని ఏ పని ప్రారంభించినా మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఇది మీ లైఫ్ టైం అంతా, ఈ శని ప్రభావము కుజ ప్రభావమే కాకుండా మీ లైఫ్ టైం అంతా ఈ నక్షత్రాలు మీకు విశేషంగా కలిసి వస్తాయి. అయితే విపత్తార అంటే మీరు ఏ పని తలపెట్టినా కార్యహాని, ఆటంకాలు, చెడు అవ్వడము, ప్రమాదాలు జరగడము ఇలాంటివన్నీ జరిగే నక్షత్రాలు ఏంటంటే రోహిణి, హస్త, శ్రవణము. ఈ 3 నక్షత్రాలు గుర్తుపెట్టుకుని ఈ సమయంలో మీరు ఏ పని చెయ్యకండి, పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి ఒక 3 నక్షత్రాలు కూడా మీకు సంపత్తారని ఇస్తాయి. అవి ఏంటి అంటే మృగశిర, చిత్త, ధనిష్ట. ఇందాక చెప్పిన 3 ఈ 3 కూడా మీకు ధనాన్ని విశేషంగా ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే దీంతో పాటు మీకు క్షేమాన్ని కూడా ఇస్తాయి. ముందు 3 నక్షత్రాలు ధనాన్ని ఇస్తే ఈ 3 నక్షత్రాలు మీరు క్షేమంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. అయితే మీకు పడని నక్షత్రాలు ప్రయత్న భంగాలు,
కార్యహాని, ఆటంకాలు ఇచ్చే నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ సమయంలో మీరు ఏ పని చెయ్యకండి. అయితే మీరు సాధన తార అంటే శుభాలు జరిగేది, కార్యసిద్ధి అయ్యేది, మీరు అనుకున్న పనులు జరిగేది పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాలు చూసుకుని అంటే క్యాలెండర్లో మీరు ఏ పని చేయబోతున్నారు అనేది ఈ నక్షత్రాలు చూసుకుని ఆ పని చేసినట్టయితే కనుక విశేషమైన శుభాలు జరగడము, కార్యసిద్ధి జరగడము జరుగుతుంది. తరువాత నైసంతార. నైసంతార అంటే పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, రక్తం కళ్ళ చూడడము, ప్రమాదాలు జరగడము, యాక్సిడెంట్లు జరగడము, ఇవన్నీ నైసంతారలోకి వస్తాయి. అది మీరు జాగ్రత్తగా చూసుకుని ఆ బయటకు వెళ్ళే పనులు ఏమైనా ఉంటే కనుక ఈ సమయంలో చేసుకోకండి. అవి ఏంటంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. మొదటి 2 ఉత్తరాలు మీకు కలిసి వస్తాయి. ఈ లాస్ట్లో వచ్చే ఉత్తరాభాద్ర మీకు అస్సలు కలిసి రాదు. రాజదండన, కేసులు ఇరుక్కోవడము, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము, జైలుకు వెళ్ళడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత మీకు కలిసి వచ్చేవి అంటే మీకు సుఖాన్ని ఇచ్చేవి, భోగభాగ్యాలను ఇచ్చే నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇవి మీకు సుఖాన్ని కలిగిస్తాయి. మిత్రతారలు అంటే సుఖంతో పాటు లాభాలను కూడా ఇచ్చేది, వ్యాపారస్తులకు వాళ్ళకి చెప్పేది అశ్విని, మఖ, మూల. ఈ 3 నక్షత్రాలు చూసుకొని మీరు ఏ పని చేసినా లాభానికి సంబంధించి, ధనానికి సంబంధించి ఏ పని చేసినా కానీ రావడమే కానీ పోయేది ఉండదన్నమాట. అయితే దీంతో పాటు మీ యొక్క గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కుజుడు అధిపతిగా ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు. మానవ నక్షత్రం కలిగిన వాళ్ళు అంటే ఇది దైవ నక్షత్రము, రాక్షస గణము లేదా మానుష్య గణము అనేవి ఉంటాయి కదా. కుజుడు ఎప్పుడైతే మీ నక్షత్రంలో ఈ పాదంలో ఉన్నాడో వాళ్ళు మనుష్య గణం కింద లెక్కకొస్తారు. వారు ఎలా ఉంటారంటే ఎక్కువ పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తారు. పరిస్థితులు తమకు అనుగుణంగా మార్చుకుంటారు. ఎంతటి నెగిటివ్ పరిస్థితులున్నా వాటిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. దీంతో పాటు మీ అభిప్రాయాలు కూడా క్షణక్షణం మార్చేస్తూ ఉంటారు. కాసేపు అవునంటారు, కాసేపు కాదంటారు, కాసేపు మంచి అంటారు, కాసేపు చెడు అంటారు. అంటే ఒక వ్యక్తి మీద కానీ పరిస్థితి మీద కానీ మీ అభిప్రాయాలు భిన్నంగా మారిపోతుంటాయి. అంటే మీరు నమ్మదగిన వ్యక్తి కాదు అన్నమాట. అయితే ఎదుటివారిని ఎంత గౌరవంగా పొగుడుతారో ఎదురుగా కనపడినప్పుడు మళ్ళా అదే వ్యక్తిని వారి వెనకాల అంత నీచంగా తిట్టే మనస్తత్వం కూడా మీకు కనబడుతోంది. స్వార్థము చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా మీకేమి లాభం అన్నట్టే చూస్తారు తప్ప లాభం లేకపోతే ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెయ్యరు. విపరీతమైన స్వార్థపరులు. అయితే మీరు నమ్మిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ క్షణానికి తిలోదకాలు ఇచ్చేస్తారు. తిలోదకాలు అంటే వదిలేస్తారు. ఇప్పుడు చిన్న ఉదాహరణకి నేను పర్ఫెక్ట్గా ఉంటాను, నేను ఈ పనే చేస్తాను అని అనుకున్నప్పుడు, నేను శుభ్రతగా ఉంటాను అని మీరు అనుకున్నప్పుడు ఇంకొక సమయానికి వచ్చేటప్పటికి అదేముందిలే, ఆ టైంకి అది, ఈ టైంకి ఇది అన్నట్టుగా మీరు మీ సిద్ధాంతాలను క్షణంలో మార్చేసుకుంటారు. అది కూడా చాలా డేంజర్ స్వభావం అనమాట. అయితే వృద్ధాప్యంలో దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఇంచుమించు 40 దాటి 50లోకి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే ముందు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నిర్లక్ష్యంగా స్వార్థపూరితంగా ఒక ఎథిక్స్ లేకుండా మీ జీవనం గడిచింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు 40 దాటిన దగ్గర నుంచి అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దీంతో పాటు మీకు సౌందర్య లాలస, విలాసత్వానికి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. తర్వాత సుగంధ ద్రవ్యాలన్నా సౌందర్య పోషణ మీద ఎక్కువగా టైం వేస్ట్ చేయడం కానీ లేదా ద్రవ్యాన్ని వేస్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. అయితే మీరు చేసే పనులకు ఒక నిర్దిష్టమైన పద్ధతి కానీ క్రమం కానీ లేదా ఒక ఆచరణ కానీ ఒక ప్లాన్ కానీ ఉండకుండా ఇష్టానుసారంగా ఎటు పడితే అటు అన్నట్టుగా ఉండబోతున్నారు. దీంతో పాటుగా మీరు జాతక చక్రంలో అంటే ఇందులో అన్ని పాదాల్లోనూ పుట్టిన వాళ్ళకి ఇవే వర్తిస్తాయి. మీరు
ఇలాంటి పనులు మానుకొని వృద్ధాప్యంలో మీరు బాగుండాలి అని అనుకుంటే కనుక దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే వృద్ధాప్యంలో కొంత మానసిక స్థిరత్వం కానీ ఆర్థిక స్థిరత్వం కానీ కలిగే అవకాశం కనబడుతుంది. ఇది వీళ్ళ యొక్క లక్షణాలు. అయితే మీకు కలిసి వచ్చే సంఖ్యలు 6, 7, 9. మీరు ధరించవలసిన మణి అంటే రత్నాలు వజ్రము లేదా అంటే నీలమణిని ఎక్కువగా ధరించండి. దీంతో పాటు మీకు కలిసి వచ్చే వారాలు సోమవారము, బుధవారము, గురువారము. మీరు ఏ పనులు చేసుకోవాలన్నా ఈ 3 వారాలు గుర్తుపెట్టుకొని 6, 7, 9 తేదీలు గుర్తుపెట్టుకుని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు కొంత పొందే అవకాశం కనబడుతుంది. అయితే మీకు కలిసి వచ్చే ఫలాలు ఏంటంటే స్త్రీ సౌఖ్యము, స్త్రీ వల్ల లాభము, స్త్రీ వల్ల అంటే ఏ పని చేసినా ఆమె ద్వారానే కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీ యొక్క నక్షత్రము సంబంధించినటువంటి వృక్షము దేవదారు వృక్షము. అయితే మీరు మీ గృహంలో ఈ నక్షత్ర కలిగినటువంటి వారు దేవదారు వృక్షాన్ని కనుక పెంచుకున్నట్టయితే మీలో ఉండే ఈ లోపాలు కానీ ఈ బాధలు కానీ పోయే అవకాశం కనబడుతుంది. దీంతోపాటు మీ యొక్క అధిదేవతలు దేవతల్ని కూడా చెప్తున్నాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మేషరాశిలో మనము కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ కృత్తికా నక్షత్రం యొక్క విశేషం ఏమిటి, ఆ నక్షత్రంలో ఏం చెయ్యాలి, ఆ నక్షత్రం వాళ్ళ యొక్క గుణగణాలేంటి, వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాంశాలు ఈరోజు మనం ప్రస్తావిద్దాము. అయితే ఈ కృత్తికా నక్షత్రము 6 నక్షత్రాలు కలిగినట్టు అంటే 6 నక్షత్రాల యొక్క సమూహము. 7వ నక్షత్రం కృత్తిక అనమాట. అయితే ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ నక్షత్రం తాలూకా విశేషమైన నక్షత్రము రాక్షస గణం కలిగినటువంటి నక్షత్రము. అయితే ఇందులో ఏ నక్షత్రాల యొక్క సమూహము అనేది కృత్తికా నక్షత్రం అందరూ అంటారు, కొన్ని నక్షత్రాల సమూహం అంటారు. ఆ కొన్ని ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణిక, కృత్తిక అనే ఈ 7 కృత్తికా నక్షత్రాల యొక్క సమూహము. దీని యొక్క అధిదేవత అగ్ని, పాలకుడు, ప్రజాపతి, ఉత్పాదకుడు, దాత కూడా అగ్నిదేవుడే. అయితే కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, అగ్నిదేవతల యొక్క ఇన్ఫ్లుయెన్సు ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి అన్ని పాదాల్లో ఉన్న వాళ్ళకి ఇవే ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కృత్తికా నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే వీరు అగ్ని నక్షత్రం గుణాలు కలిగిన వాళ్ళు. అధిపతి సూర్యుడు, గణము దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షస గణము. అయితే ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది, ఆవేశపూరితంగా ఉంటారు. ఆవేశపూరితమైన చర్యలు చేయడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళ యొక్క ఆధిక్యత కావాలి అని అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా నలుగురిలో ఉన్నా కానీ, లేదా అంటే మీరు చేసే పనిలో కానీ, లేదా మీరున్న సమూహంలో కానీ మీరే ఎక్కువగా టాప్ ప్రయారిటీ ఇవ్వాలని మీరు ఆశిస్తూ ఉంటారనమాట. అయితే బాల్యంలో కొంచెం పోషణ భారం మీ తల్లిదండ్రులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీ వల్ల. అయితే ఏ పాదంలో జన్మించిన వాళ్ళైనా సరే కొంత ఇబ్బందులు పడే అవకాశము మీ తల్లిదండ్రులకి మీ మూలకంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో విభేదాలు తీసుకురావడము అది మీ తప్పు కాదు. మీరు పుట్టిన వెంటనే అట్లాంటి సిచ్యుయేషన్స్ మీ ఇంట్లో కలుగుతాయన్నమాట. తరువాత చిన్న చిన్న విషయాలకు మీరు అబద్ధాలు ఆడే వ్యక్తిత్వం కలిగిన వారు. దీంతో పాటు మీరు అన్య భాషలందు విపరీతంగా నేర్చుకుంటారు. నేర్పరితనం కూడా మీకు ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ధనిక జీవితాన్ని గడుపుతారు. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మీ అంతటా మీరు సంపాదన ప్రారంభించేటప్పటికి విపరీతమైన ధనాన్ని సంపాదించి కొంచెము ఎక్కువగా ధనవంతులు గడిపే జీవితాన్ని, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. దీంతో పాటు ఎక్కువ మంది స్త్రీలతో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు తల్లిదండ్రులతో కావచ్చు, తల్లితో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, లేదా భార్యకు సంబంధించి ఎవరైనా సరే స్త్రీతో మీకు విభేదాలు వచ్చే అవకాశము ఇది జీవితాంతము ఉంటుంది. దీంతో పాటు చెప్పుకోదగిన మార్పులు మీ జీవితంలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఇతరుల యొక్క సలహాలు మీరు అస్సలు తీసుకోరు. ఈగో యాటిట్యూడ్తో ఉంటారు.
ఇతరులను గౌరవించడం కూడా చాలా తక్కువగా చేస్తారు. దీంతో పాటు అగ్రెసివ్ నేచర్, మీరు నలుగురిలో ఉన్నారంటే నలుగురితో పాటు అన్నట్టు ఉండకుండా నలుగురిలో నేను స్పెషలు, నా మాటే చెల్లాలి అనే భావన కలిగి ఉంటారు. ఇది మీకు ఒక్కొక్కసారి వికటించే ప్రమాదము, మీకు మనుషులు దూరం అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. తర్వాత ఇక మీరు అవమానాన్ని అస్సలు సహించరు. ఇది మీ యొక్క వ్యక్తిత్వము. అయితే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే జీర్ణశక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. డైజెషన్ పవర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అంటే షుగర్ వచ్చే అవకాశం చిన్నతనం నుంచే అట్ ద ఏజ్ ఆఫ్ 30-35 నుంచి చూసుకున్నట్టయితే కనుక తొందరగా మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీరు ఎక్కువగా మీ స్వయం శక్తితోనే ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఇతరుల దగ్గర నుంచి వచ్చే ఆస్తులు మీకు కలిసి రావు. మీ కష్టార్జితంతోనే ఎదుగుతారు. దీంతో పాటు స్నేహానికి ఎక్కువగా ప్రాణం ఇస్తారు. దానగుణం కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ దానగుణం ఎలా ఉంటుందంటే అపాత్ర దానం చేసేస్తారు. అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా అనవసరమైన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒక్కటి మీరు రెక్టిఫై చేసుకోండి. అయితే మీరు మధ్యవర్తిత్వంగా కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. ఎవరైనా ఇద్దరు తగాదాలు ఆడుకుంటే కనుక దాన్ని మీరు మధ్యకి చేర్చి మీరు మీడియేషన్ చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ది బెస్ట్ క్వాలిటీ మీకు. అయితే పురాతన వస్తువుల మీద చాలా ఎక్కువగా, అంటే యాంటిక్ పీసెస్ని ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాటి మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. స్త్రీల ఆధిక్యం ద్వారా, అంటే మీ జీవితంలో స్త్రీలు ఎక్కువగా చొరవ తీసుకోవడము, ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా గోచరిస్తుంది. దాన్ని ఎక్కడ తగ్గించాలి అనేది చూసుకోండి. అయితే 18-23 సంవత్సరాల తర్వాత 18లోను 23లోను మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. 36 నుంచి 41 సంవత్సరం వరకు కూడా మంచిగా సుఖం జీవితాన్ని పొందుతారు. దాని తర్వాత అసాధారణమైన ఫలితాలు మీకు పొందే అవకాశము ఈ 41 నుంచి. మీరు పనిచేసే సంస్థలు కావచ్చు, అంటే ఉద్యోగస్తులైతే సంస్థల్లోనూ, వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార పరిగణలో ఉన్న వాళ్ళతోనూ మీరు టాప్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. తర్వాత మీ జాతక చక్రము, అంటే సమయము, గ్రహస్థితి, నవాంశలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు జాతక పరిశీలన కనుక చేసినట్టయితే మీరే చూస్తూ ఉంటారు, రకరకాల మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుని ఉంటాయి. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 4, 5, 9. ఇవి మీ లైఫ్ టైము ఈ సంఖ్యలు కలిసి వస్తాయి. మీరు ధరించవలసినది కెంపుని ధరించండి, ఎందుకంటే అధిపతి సూర్యుడు కాబట్టి. తర్వాత మీకు కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారం కూడా మీకు కలిసి వస్తుంది. మీరు ఎక్కువగా ఏ కేడర్లో ఉండొచ్చు అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైతే విశేషంగా కలిసి వస్తుంది. అంటే మీకు ఎదురులేని స్థితి ఉంటుందన్నమాట. అయితే దీని గురించి కాకుండా ఇంకా కొన్ని విశేషాలు ఏంటంటే, మీ గురించి మీరు ఎక్కువగా ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంటారు. ఆహారం గురించి ఎక్కడికి వెళ్ళినా 100 మందిలో అయినా సరే ఆహారం వైపే మీ దృష్టి పెడుతూ ఉంటుంది. దీంతోపాటు పని చేయడం కన్నా తినడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా అబద్ధాలు మాట్లాడడం వల్ల మీరు అందరికీ దూరం అవుతుంటారు. మరి ఏమి అనుకోకండి, మరి ఏం చేస్తాం, మీ జాతక ఫలితాలు అలా ఉన్నాయి. అయితే దీన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకొకటి, మీ అవసరం తీరే వరకు వారిని ఇంద్రుడు చంద్రుడు అంటారు. మరి అవసరం తీరిన తర్వాత వెంటనే వాళ్ళని విసర్జించేస్తారు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ ఒక్క తనాన్ని, అంటే ఆ ఒక్క క్వాలిటీని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మరి ఒక క్వాలిటీ ఏంటంటే, ఎక్కువగా ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చులో మీకు అవసరమా అనవసరమా అనే విచక్షణ కోల్పోతుంటారు ఆ సమయంలో. కానీ చాలా జాగ్రత్తగా, మీ కష్టార్జితం కదా, జాగ్రత్తగా వాడండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా మీరు అవుటింగ్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అంటే విదేశాలు వెళ్ళడం కానీ, లేదా ప్రతి చింటికి మాటికి కూడా బయటికి వెళ్ళిపోదాం, తిరుగుదాము, అలాంటి ధోరణిలో ఉంటూ ఉంటారు. తర్వాత ఎవరైనా సహాయం చెయ్యమని అడిగినప్పుడు కొంత ఆలోచించి
చెయ్యాలా వద్దా అని చేసే అవకాశం కనబడుతుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా అప్పులు చేసి లగ్జరీస్ని అనుభవిస్తూ ఉంటారు. అది ఒక్కసారి ఆ విషయం గురించి జాగ్రత్తలు తీసుకోండి. తరువాత ఈ కృత్తికా నక్షత్రం చూడ్డానికి మాత్రం చాలా సౌమ్యంగా కనబడతారు. అయ్యో వీళ్ళకి ఏమీ తెలీదా పాపం అన్నట్టుంటారు. కానీ మీరు ఇన్నర్ ఫీలింగ్లో చాలా ఎక్కువగా డేంజర్ స్వభావము అని చెప్పడం కాకపోయినా అవసరానికి వాడుకుని వదిలేసే తత్వం ఉంటుంది. మీ సమయం తీరిపోయిన తర్వాత, అంటే మీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని లెక్క చేయని గుణం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు చతురత కలిగి, అంటే మీ మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళ యొక్క గుణం ఏంటంటే రజోగుణ సంపన్నులు. దీంతో పాటు మీకు ఎక్కువగా కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్నతనం నుంచి మీలో ఉన్న గుణము కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నష్టపోయేది మీరు కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ నక్షత్రము ఉన్నవాళ్ళు చూడ్డానికి అందంగాను, ఆకర్షణీయంగాను, విశ్లేషణాత్మకంగాను, మంచి చాకచక్యంగాను, అంటే మీకు ఏదైనా సమస్య ఇస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేసేస్తారు. అది కూడా యాక్సెప్టబుల్గా ఉంటుంది. అవును నిజమే కదా అన్నట్టుగా మీ యొక్క వివరణ అలా ఉంటుంది. ఈ వివరణ మీకు ఏ రంగంలో ఉపయోగపడుతుందంటే వ్యాపార రంగంలోనూ, అదేంటిది రక్షణ విభాగంలోనూ, తర్వాత సైంటిఫిక్గాను, ఇలాంటి దాంట్లో మీ వివరణ చాలా చక్కగా ఉంటుంది. మీ పనితీరు కూడా విశేషంగా ఉంటుంది. అయితే ఏదైనా ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి అనే తపన ఉంటుంది. దాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము మీ విశేషమైన గుణం అన్నమాట. అయితే అందరిలాగా కనపడరు, కానీ మీ బిహేవ్ మాత్రము వెరైటీగా, వేరేగా గోచరిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మడం కూడా ఎదుటి వాళ్ళు భయపడతారు. కానీ మనసు రీత్యా మీరు నమ్మితే కనుక ప్రాణాలు ఇస్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ ఆ విషయం మిమ్మల్ని చూసిన వెంటనే తెలీదు. మీతో ట్రావెల్ చేస్తేనే తప్ప ఆ విషయం అర్థం కాదు. అయితే కొంతమందికి ఏంటంటే మీరు మిమ్మల్ని ఎక్కువగా పొగడాలి అని అనుకుంటారు. ఆ గుణం వల్ల మీరు చాలా నష్టపోయి ఉంటారు. ఎందుకంటే మీ యొక్క వీక్నెస్ అవతల వాళ్ళకి అర్థమైపోయి మీ చేత పని చేయించుకోవాలి అంటే మీకు వెంటనే పొగిడేసి మీకు భజన చేసేస్తారు. దానికి లొంగిపోయి మీరు వెంటనే ఏ పనైనా చేస్తారు. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు తిరిగి అనేది ఉండదు. తర్వాత మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఆ మానసిక బలహీనతను మీరు అధిగమించినట్టయితే మీరు చాలా ప్రకాశవంతంగా ఉండబోతున్నారు. ఈ లోపాలను మీరు సవరించుకునే ప్రయత్నం చేసినట్టయితే కృత్తికా నక్షత్రం వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయితే మీరు ఆరాధించవలసిన దేవుళ్ళని చెప్తాను. అగ్నికి సంబంధించినటువంటి అగ్నిదేవుణ్ణి, శివుణ్ణి, సూర్యుణ్ణి, ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మీరు మీ నిత్య జీవితంలో పూజ చేసినట్టయితే మీ యొక్క లోపాలు మీ అంతటి మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఆ శక్తిని కూడా పొందుతారు. అయితే ఈ నక్షత్రంలో కనుక ఉన్నవాళ్ళు, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని పాదాల్లో ఉన్నవాళ్ళు వీలు వెంబడి మీ యొక్క సౌకర్యాన్ని బట్టి ఎప్పుడు, అంటే నెలకోసారి కావచ్చు, మీ స్తోమతను బట్టి 3 నెలలకో 6 నెలలకో రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి ఏ నెగిటివ్స్ కానీ, ఇబ్బందులు కానీ, ఇలాంటివి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా పూజించాల్సిన దైవాలను చెప్పాను కదా, ఆ దైవంతో పాటు శివుడికి రుద్రాభిషేకం తప్పనిసరిగా, ఇది ఒకరు చెప్పాలి అని కాదు, మీ అంతటా మీరే ఒక ప్రణాళికగా ప్రతి నెలకోసారో ప్రతి 3 నెలలకు ఒకసారో తప్పనిసరిగా చేయించేసుకుంటూ ఉండండి. అయితే ఈ నక్షత్రంలో కనుక మీ సంబంధీకులు కానీ ఎవరైనా మరణిస్తే కనుక చాలా దోషం ఉంటుంది. దానికి సంబంధించిన శౌచాలను మీరు తప్పనిసరిగా పాటించండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ రక్త సంబంధీకులు కానీ, మీ చుట్టాలు కానీ మీ నక్షత్రంలో కనుక చనిపోయి ఉంటే, ఆ ఇంట్లో కానీ మీరు ఉంటే కనుక మీరు తప్పకుండా దోష పరిహారం చేయించుకోండి. దీంతోపాటు 6 నెలల పాటు ఆ ఇంటిని వదిలేయండి. ఆ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు హోమాలు కూడా చేయించుకుంటే, ఆ నక్షత్రంలో చనిపోయిన వాళ్ళు మీ చుట్టాలు కానీ మీ రక్త సంబంధీకులు అయితే కనుక
మీరు హోమం చేయించుకోండి. ఎందుకంటే ఆ మరణ శౌచము మీకు అంటి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటుంది. ఇది తప్పనిసరి జాగ్రత్త తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చేవి సంఖ్యలు 3, 4, 5, 9. మీకు కలిసి వచ్చే ధరించవలసిన రత్నము కెంపు ధరించండి. రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ తప్పనిసరిగా పూజ చేయించుకుని ధరించండి. అయితే మీరు స్ఫటికమాలను కనుక ధరించినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీరు మీ ఇంట్లో నాటవలసిన వృక్షము ఔదుంబర వృక్షము. ఈ ఔదుంబర వృక్షాన్ని మీ ఇంట్లో కనుక నాటినట్టయితే గ్రహ దోషాలు కావచ్చు, మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పనికి వస్తుందన్నమాట. అయితే మీకు కలిసి వచ్చే దిక్కు ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కు కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు ఆఫీసులో కూర్చునేటప్పుడు ఉత్తర దిక్కు చూస్తూ కూర్చోండి. వ్యాపార స్థలంలో ఉన్నవాళ్ళు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు, మీ వ్యాపార స్థలంలో ఉత్తర దిక్కును కూర్చుని కనుక చేసినట్టయితే ధనలాభం కలిగే అవకాశం కనబడుతోంది. ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు కాబట్టి విశేషమైన ధనాన్ని మీరు పొందుతారు. ఇది ఈ నక్షత్ర జాతకులకు చెప్పదగిన అన్ని విషయాలు చెప్పేశాను. నమస్తే.